హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. మొత్తానికి పెండింగ్ బిల్లులకి లైన్ క్లియర్ అయినట్టే తెలుస్తోంది. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా పాత బకాయిలు చెల్లించిన తర్వాత పీఆర్సీ ప్రక్రియ చేపడదామని చెప్పి ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. ఇక నారా చంద్రబాబు నాయుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ ఉద్యోగ సంఘాల నేత అశోక్ బాబు కొనియాడారండి. ముఖ్యంగా పాత బకాయిలు చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని, ఆ తర్వాతే పీఆర్సీ ప్రక్రియ అనేది చేపడతామని చెప్పారని ఆయన అయితే తెలిపారు. ఇక ఉద్యోగ సంఘాల సమావేశంలో అశోక్ బాబు ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల చిరకాల డిమాండు అయినటువంటి పీఆర్సీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో తాను చర్చించినట్లు అశోక్ బాబు వెల్లడించారు. అయితే పీఆర్సీ కమిషన్ వేయటం వల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని, అయితే పాత బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిద్దామని అయితే చెప్పారండి ముఖ్యమంత్రి గారని అశోక్ బాబు గారు అయితే వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా లేకపోతే కనుక పాతవి కొత్తవి కలిపి ప్రభుత్వానికి చెల్లింపులు కష్టమవుతాయని సీఎం చంద్రబాబు నాతో స్పష్టంగా చెప్పారు అని చెప్పి అశోక్ బాబు వివరించారు. వారం 10 రోజుల్లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని దశల వారీగా పాత బకాయిలు చెల్లించి అనంతరం పీఆర్సీ ప్రక్రియను ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ఇక గతంలో 1000 కోట్లు, ఇటీవలే మరో 7,000 నుంచి 8,000 కోట్లు ఉద్యోగులకు చెల్లించారని, బ్యాలెన్స్ 0 చేయటం ఇదే మొదటిసారని కూడా అశోక్ బాబు గుర్తు చేశారు. మొత్తానికి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ఈ యొక్క పెండింగ్ బిల్లులకు సంబంధించిన లైన్ అయితే క్లియర్ కాబోతుందండి. ఈ బకాయిల విడుదలకు సంబంధించి ఒక 10 రోజుల్లో మనకి ఉత్తర్వుల రూపంలో అయితే రానుంది. ముఖ్యంగా ఈ యొక్క పెండింగ్ బిల్లులన్నీ కూడా క్లియర్ చేసిన తర్వాతే కొత్త పీఆర్సీ అనేది ప్రారంభమవుతుందని ఇది ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పడం జరిగింది ఉద్యోగులకు సంబంధించి. ఈ బకాయిలన్నీ క్లియర్ అయిన తర్వాత మనకి పీఆర్సీ అనేది అమలవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా పీఆర్సీ మరింత ఆలస్యం అయ్యేదానికి అవకాశం అయితే ఉందని కనిపిస్తుందండి. ముఖ్యంగా ఈ పెండింగ్ బిల్లులు క్లియర్గా అవ్వబోతున్న నేపథ్యంలో ఈ పెండింగ్ బిల్లులు క్లియర్ అయ్యే ముందు లేదా ఈ ఈ మధ్యలో ఐఆర్ ప్రకటన అయితే ఉండే అవకాశాలు అయితే ఉన్నట్టయితే తెలుస్తోందండి. ఎందుకంటే పీఆర్సీ మరింత ఆలస్యం అయ్యే నేపథ్యంలో ఈ ఐఆర్ అయితే ప్రకటన అయితే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా పెండింగ్ బిల్లులు క్లియర్ అనే ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. అతి త్వరలోనే ఉద్యోగులకి మరియు పెన్షనర్లకి పెండింగ్ బిల్లులన్నీ కూడా అకౌంట్లో అయితే జమ కాబోతున్నాయి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.